నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా ఇజ్రాయిల్తో ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సంచలనమైన పిలుపునిచ్చిందనమాట. ప్రస్తుతం ఇరాన్ దేశం మనం చూసుకుంటే ఇజ్రాయిల్ మరియు గల్ఫ్ దేశాలపైన దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కాల్పుల విరమణ ఉంది కాబట్టి యుద్ధం తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఇరాన్లో మనం చూసుకుంటే కానీ ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ, అలాగే ప్రజలచే ఎన్నుకోబడిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియా, ఐఆర్జీసీ, అలాగే బసీల్ సైన్యం, అలాగే ఇరాన్లో ఉన్న మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య అయితే ప్రస్తుతం అంతరాయాలు ఏర్పడ్డాయి. వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పడుతూ ఉన్నారని చెప్పేసి అంతర్జాతీయ మీడియా తెలిపిందనమాట. వాళ్ళంతా కలిసికట్టుగా ఒక తాటిపైకి మీది వస్తే యుద్ధం వెంటనే ఆగిపోతూ ఉంది. కొంతమంది యుద్ధం ఆపాలని కోరుతూ ఉంటే మరికొంతమంది యుద్ధం కొనసాగించాలి, మన ప్రాణాలు పోయేంత వరకు పోరాడాలని చెప్పేసి మరికొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్లోని ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది, సంచలనమైన ప్రకటన చేసింది. బ్రిటన్లో నివసిస్తూ ఉన్న ఇరాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు తమ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పేసి సంచలన ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం యుద్ధం తాత్కాలిక విరామం ఉన్నా సరే కానీ ఒకవేళ రాబోయే రోజుల్లో మళ్ళీ తిరిగి యుద్ధం ప్రారంభమైతే కానీ ఇరాన్ దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లను నమోదు చేసుకుంటే యుద్ధం జరిగేటప్పుడు వీళ్ళైతే ఇరాన్కు వెళ్ళి పోరాడాల్సి ఉంటుందన్నమాట. దీనిపైన ఇరాన్ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరాన్ ఎంబసీలు మనం చూసుకుంటే ఒక్కొక్కటిగా ఈ యొక్క ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.